హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగానే కాకరకాయలను చెక్కు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేయండి. ఇప్పుడు కాకరకాయలో ఉన్న వాటర్ అన్నీ ఇలా పిండుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పిండుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి కాకరకాయ ముక్కలని వేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోండి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం బాగా మగ్గిపోయాక అందులోకి ఎల్లిపాయలను 2 మెత్తగా దంచి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటలాడాక అందులోకి కొంచెం పసుపుని వేసుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గిపోయాక దాంట్లోకి ఒకటి సన్నగా తరిగిన టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో అంతా మగ్గిపోవడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మెత్తగా మగ్గిపోయాక అందులోకి ముందుగానే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోండి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారపు వాసన పోయేదాకా కొంచెం మగ్గనిచ్చి దాంట్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనిస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలేదాకా మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయండి. కొత్తిమీర కొంచెం మగ్గిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ.